హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను గైస్, జాబ్ ఆపర్చునిటీ అనమాట. సో ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కంపెనీ వచ్చేసరికి మనకి డిహెచ్ఎల్ టాప్ ఎంఎన్సీ అనమాట గైస్. టాప్ మోస్ట్ మల్టీనేషనల్ కంపెనీ, ఇది ఎంఎన్సీ కంపెనీ. సో పర్ మంత్కి అప్ టు మీకు 38K ఆర్ అబోవ్ కూడా ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో 5 to 6 LPA ప్యాకేజ్ కూడా ఉంటుంది గైస్. ఇది వచ్చేసరికి మనకి డివాప్స్ ఇంజనీర్ రోల్కి అయితే రిలీజ్ అయిందనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం. సో ఆల్ ఓవర్ ఇండియాలో, పాన్ ఇండియాలో మీరు ఎక్కడున్నా కానీ సో జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అది నేను చెప్తున్నది కాదనమాట, నోటిఫికేషన్లోనే మనకి మెన్షన్ చేశారు. సో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేద్దాం. దాంతో పాటుగా ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చెప్తాను. సో ముందే చెప్తున్నాను గైస్, మీరు మొబైల్ ద్వారానే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో చాలామంది ల్యాప్టాప్ అవసరమా, ల్యాప్టాప్ ద్వారానే అప్లై చేసుకోవాలని అడుగుతున్నారు. సో ల్యాప్టాప్ అవసరం లేదు గైస్. సో కొన్ని నోటిఫికేషన్కి మాత్రమే ల్యాప్టాప్ అనేది అడుగుతారనమాట. సో మ్యాక్సిమం మనకి టెస్ట్ వచ్చిన తర్వాతే మనకి ల్యాప్టాప్లో అయితే రాయాలి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మనం మొబైల్ ద్వారానే చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మొబైల్లో మీకు అప్లై చేసుకోవడానికి ఏదైనా ఇష్యూస్ ఉంటే క్రోమ్లో మనకి 3 డాట్స్ అయితే ఉంటాయి కదా, అది క్లిక్ చేస్తే డెస్క్టాప్ మోడ్ ఉంటుంది. అది కూడా వీడియోలో చూస్తాను ఎలాగనేది. అది ఆన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లేట్ చేయకుండా టుడే నోటిఫికేషన్ గురించి అయితే చెక్ చేద్దాం. సో మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే డిహెచ్ఎల్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లోనే సో మనకి రోల్ రిలీజ్ అయింది. ఇక్కడ టాప్లో చూసుకోవచ్చు, careers.dhl.com అనమాట. అఫీషియల్ డిహెచ్ఎల్ కంపెనీ వాళ్ళ కెరీర్ వెబ్సైట్లోనే రిలీజ్ అయింది. ఈ రోల్ వచ్చేసరికి డివాప్స్ ఇంజనీర్ అనమాట. మ్యాక్సిమం మనకి డివాప్స్ ఇంజనీర్ రోల్కి ఫ్రెషర్స్ రోల్స్ అయితే పడవన్నమాట. ఎక్కువ ఎక్స్పీరియన్స్వే పడుతూ ఉంటాయి. సో ఈసారి ఏంటంటే ఫ్రెషర్ వాళ్ళకి కూడా ఎలా చేస్తూ సో డివాప్స్ ఇంజనీర్ రోల్కి అయితే ఫ్రెషర్ రోల్ రిలీజ్ అయింది గైస్. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. సో ఇది వచ్చేసరికి ఎంఎన్సీ కంపెనీ అనమాట. సో లాజిస్టిక్స్ కంపెనీ, డెలివరీకి సంబంధించిన, కొరియర్కి సంబంధించిన కంపెనీ అనమాట. కొరియర్ కంపెనీ అని చిన్నద కంపెనీ అనుకోదు గైస్, ఇది టాప్ ఎంఎన్సీ అనమాట. ఇక్కడ యువర్ ఐటీ, ఇది వచ్చేసరికి ఐటీ రోల్ కింద అయితే వస్తుందన్నమాట. సో డివాప్స్ ఇంజనీర్ అనేది ఓపెన్ టు ఆల్ పాన్ ఇండియా క్యాండిడేట్స్ విల్లింగ్ టు జాయిన్ అస్ ఇన్ అవర్ ఆఫీసెస్. 3 ఆఫీస్ లొకేషన్స్ అయితే మనం ఇచ్చారనమాట. మనకి ఇండోర్, హైదరాబాద్ అండ్ బెంగళూరు, ఈ 3 లొకేషన్స్కి అయితే ప్రజెంట్ రిలీజ్ అయింది. సో క్యాండిడేట్స్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే పాన్ ఇండియాలో ఉన్న అందరూ కూడా, క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఈ పర్టికులర్ జాబ్కి అప్లై చేసుకోవడానికి సో మీకు వచ్చేసరికి ఏం క్వాలిఫికేషన్ ఉండాలనేది కూడా సో మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేశారు గైస్. సో ఈ జాబ్కి అప్లై చేయడానికి సో మీకు వచ్చేసరికి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకి ఏదన్నా డిగ్రీ ఐటీలో చేసిన వాళ్ళకి, లేదంటే మేనేజ్మెంట్లో డిగ్రీ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని ఇచ్చారు. సో బట్ నాట్ ఎసెన్షియల్ అని, ఎనీ డిగ్రీ కూడా అప్లై చేసుకోవచ్చు గైస్. అంటే ఇది నాట్ మ్యాండటరీ. ఒకవేళ మీరు ఐటీలో డిగ్రీ అనేది కంప్లీట్ చేసుంటే సో మీకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. డిగ్రీ అంటే ఓన్లీ డిగ్రీ క్యాండిడేట్స్ అనుకోవద్దు మీరు. సో ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కూడా రావచ్చు అనమాట. ఇంజనీరింగ్ కూడా మనకు ఒక డిగ్రీ కిందే కాబట్టి సో మీరు కూడా ఈ డివాప్స్ ఇంజనీర్ రోల్కి అయితే ట్రై చేయొచ్చు గైస్. సో ఎగ్జిబిట్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్, మీకు వచ్చేసరికి కీ స్కిల్స్ పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. అండ్ టీం వర్క్, సో ఏ టీం మీకు అసైన్ చేసినా కానీ టీంతో కలిసి వర్క్ చేసే విధంగా ఉండాలన్నమాట. కల్చరల్ సెన్సిటివిటీ అనేది ఉండాలన్నమాట. సో అనలైటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇవన్నీ కూడా మనకి కీ స్కిల్స్ అనమాట. సో ఇది గైస్ జాబ్ డిస్క్రిప్షన్ అంటే క్వాలిఫికేషన్ వచ్చేసరికి. సో ఇందులో వచ్చేసరికి మీరు సర్వీస్ నౌ అయితే వచ్చి ఉండాలి టూల్లో మీరు. సో డివాప్స్ ఇంజనీరింగ్గా అయితే వర్క్ చేస్తారనమాట. ఇక్కడ అన్ని జాబ్లో ఏమేమి ఉంటాయి అనేది కూడా ఇచ్చారనమాట. కీ స్కిల్స్, సర్వీస్ నౌ, సిఎస్ఎం, ఐటీఎస్ఎం, ఇవైతే స్కిల్స్ వచ్చి ఉండాలన్నమాట మీకు. టెక్నికల్ స్కిల్స్ సంబంధించి టెక్నికల్ స్కిల్స్ అయితే అవి గైస్. అండ్ ఇక్కడ ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా మనకి మెన్షన్ చేశారనమాట. హైబ్రిడ్ వర్క్ అరేంజ్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇన్ ఆఫీస్ కొలాబరేషన్ అండ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుందని మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో హైబ్రిడ్ అంటే సో ఒక 3 days ఆఫీస్కి వెళ్ళి 2 days ఇంటి దగ్గర ఉండి ఈ విధంగా అయితే ఉంటుంది కదా, ఇలా హైబ్రిడ్ మోడ్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో యాన్యువల్ లీవ్స్ అయితే 42 అయితే ఉంటాయి. అందులో పబ్లిక్ హాలిడేస్ అండ్ నేషనల్ హాలిడేస్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో మెడికల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, పేరెంటల్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా సో ఉంటాయని మెన్షన్ చేశారు. ఇన్ హౌస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రొఫెషనల్ టెక్నికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సర్టిఫికేషన్స్, వీటికి కూడా సో అలా చేస్తామని మెన్షన్ చేస్తారనమాట. సో ఐటీ కంపెనీస్లో కొన్నిట్లో ఏముంటుందంటే సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ సర్టిఫికేషన్ కానీ ఇలాంటివి అయితే ఉంటాయి కదా. సో వీటికి సంబంధించి మనకి ఎగ్జామ్స్కి మనం ఫ్రీగా అయితే
అప్లై చేసుకొని ఫ్రీగా అయితే రాయొచ్చనమాట. సో, ఇలాంటివి మనకి దానికైతే యూజ్ అవుతాయనమాట. వాచెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో, దానిలో భాగంగా ఇక్కడైతే మెన్షన్ చేశారనమాట. టెక్నికల్ ట్రైనింగ్స్ సంబంధించిన సర్టిఫికేషన్ కూడా సో, మీరు చేసుకోవచ్చనేది బెనిఫిట్స్ గైస్. సో, ఇవన్నీ కూడా సో, బెనిఫిట్స్ అనమాట. సో, ఇది గైస్ జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత డివోప్స్ ఇంజినీర్‌గా అయితే వర్క్ చేస్తారనమాట. మంచి రోల్ ఇది. సో, ఐటీ రోల్ అనమాట. సో, ఇప్పుడు మీరు అప్లై చేయడానికి మనకి టాప్‌లోనే డిస్క్రిప్షన్‌లో మీకు అప్లై లింక్ ఇస్తాను. సేమ్ నేను ఏ పేజ్ అయితే చూస్తున్నానో సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది మీకు కూడా. సో, ఇక్కడ అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా! సో, ఇక్కడైతే క్లిక్ చేయండి. సో, అప్లై టు దిస్ జాబ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే స్టార్ట్ అని వస్తుందనమాట. సో, మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి మీరు నెక్స్ట్ ప్రాసెస్‌కి సో, నెక్స్ట్ ప్రాసెస్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ జాబ్‌కి సంబంధించిన క్వెషన్స్ అయితే కొన్ని ఉంటాయి. అవైతే ఆన్సర్ చేయాలనమాట. సో, ఇక్కడ అప్లోడ్ యువర్ రెజ్యూమ్ అని ఉంది కదా! సో, ఇక్కడైతే ఇక్కడ క్లిక్ చేసి మీ రెజ్యూమ్‌ని అయితే అప్లోడ్ చేయండి. సో, వితౌట్ రెజ్యూమ్ కాకుండా విత్ రెజ్యూమ్‌ని అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేయండి గైస్. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ లాగిన్ అవుతున్నట్లయితే సో, మీరిక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలనమాట. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఆల్రెడీ అకౌంట్ ఉందనుకుంటే సో, ఇక్కడ లాగిన్ అని ఉంది కదా! సో, లాగిన్ అయ్యి కూడా మీరు అప్లై చేసుకోవచ్చనమాట. సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి డీహెచ్ఎల్ ఎంఎన్‌సి కంపెనీ నుంచి మంచి ఆపర్చునిటీ అనమాట. సో, తప్పకుండా అయితే యుటిలైజ్ చేసుకోండి గైస్. డివోప్స్ ఇంజినీర్‌కి వచ్చేసరికి మనకి ప్రెజెంట్ ఫ్రెషర్ వేకెన్సీస్ అయితే రేర్‌గా పడుతూ ఉంటాయి. తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సో, ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా చెక్ చేసుకొని అప్లై చేసుకుంటారు. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్ వచ్చేసరికి సో, తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. సో, పర్టిక్యులర్‌గా మనకి ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ ఏదని మెన్షన్ చేయలేదు కాబట్టి సో, మీరు ఏ ఇయర్ ఆఫ్ పాస్ అయినా కానీ అప్లై చేసుకోండి. మాక్సిమం సో, రీసెంట్ గ్రాడ్యుయేట్స్‌కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు. సో, అలా ఫ్రెషర్ జాబ్స్‌కొచ్చేసరికి సో, మొబైల్‌లో కూడా అప్లై చేసుకోవచ్చని చెప్పాను కదా! సో, క్రోమ్‌లో మీరు ఈ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అయితే ఉంటాయి. సో, ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. డెస్క్‌టాప్ సైట్ అని. సో, ఇది ఎలో చేసిన తర్వాత సో, మీకు ల్యాప్‌టాప్‌లో ఏ విధంగా ఉంటుందో సో, ఆ విధంగా మొబైల్‌లో కూడా ఓపెన్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే ఎలాంటి సో, ఇలాగా ఎర్రర్స్ అనేవి రాకుండా అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేసుకోగలుగుతారనమాట. సో, ఇది గైస్ టుడే నోటిఫికేషన్. సో, తప్పకుండా అప్లై చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.